వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఏదైతే విశాఖలో గూగుల్ పెట్టాలనుకుంటున్నటువంటి $15 బిలియన్ ఏ హబ్ అనే పెట్టుబడి ఒప్పందం జరిగిన తర్వాత ఒక్కసారిగా భారత వ్యాపార పారిశ్రామిక రంగం అనేది మొత్తంగా స్పందించింది. ఎందుకంటే దిగ్గజ పారిశ్రామికవేత్తలు కానీ ఫిలాంథ్రపిస్టులు కానీ అందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక మంచి సూచిక అని చెప్పి వాళ్ళందరూ విశ్లేషిస్తున్నారు. నిజానికి ఈ పెట్టుబడి విషయంలో వీరంతలా స్పందించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఒక పీనిక్స్ పక్షి ఎలా ఉంటుందో ఆ పీనిక్స్ పక్షిలాగా పైకి ఎదుగుతుంది. ఇది మహా ఉత్పాతం జరిగినటువంటి, అంటే ఇక రాష్ట్రం కోలుకోవడం కష్టము, ఆ వైపు చూడడం కూడా వేస్ట్ అనుకున్నటువంటి వ్యాపార పారిశ్రామిక సమాజం అంతా కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తున్న కనిపిస్తున్న తీరు చూసి ఇక్కడ స్పందించకుండా పూర్తిగా ఉండలేకపోతుందనే చెప్పుకోవాలి. $15 బిలియన్ల అనేది ఒక సంస్థ పెట్టుబడి పెట్టడం, అది కూడా 5 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవడం అనేది ఒక చిన్న విషయం కాదు. 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఏటా 25,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ గ్రౌండ్ అనేది ఒకటి చేస్తారు. ఇక గూగుల్ ఏదైతే పెట్టుబడి పెట్టిందో ఆ గూగుల్కి ఇక్కడ నిధుల సమస్య అనేది లేదు. వాళ్ళు ఏ బ్యాంక్ దగ్గర కూడా అప్పులు చేయాల్సిన అవసరం కూడా లేదు. మరో సంస్థతో ఇక్కడ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాల్సిన పని కూడా లేదు. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ప్రణాళికల ప్రకారం ఇక్కడ పనులు పూర్తవడం. దానికి విశాఖలో అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ గూగుల్ సంస్థ అనేది గట్టిగా నమ్మింది. ప్రభుత్వం కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే ఆదాయంలో ఏదో కొంత మొత్తం సబ్సిడీ రూపంలో అయితే వాళ్ళకు ఇచ్చింది. అయితే ఇది దీర్ఘకాలికంలో మనం చూసుకుంటే గూగుల్ అనేది ఒక హబ్గా ఏపీకి అతిపెద్ద ఆదాయ వనరుగా మారుతుంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇక విశాఖ అనేది ఏఐ ఎకోసిస్టమ్గా కీలకంగా మారుతుంది. అది వందల కంపెనీలు కానీ వేల స్టార్టప్లు కానీ లక్షల ఉద్యోగాలను కూడా ఖచ్చితంగా సృష్టిస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు చేసే మేలు అంచనా వేస్తే గనక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో అవి చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడితే కియా పరిశ్రమకి ఇచ్చిన ప్రోత్సాహాల కంటే ఇప్పుడు ఎక్కువ ఆదాయం గూగుల్ నుంచి లభిస్తుంది. దేశవ్యాప్తంగానే కాదు, ఇతర చోట్లకు ఎగుమతి అవుతున్న కార్లకు కూడా మన దగ్గర ఇప్పటికీ కూడా ట్యాక్స్ కట్టి వెళ్తున్నారు. అలాగే గూగుల్ వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా ఒక అంచనా వేయడం అనేది ఇప్పట్లో అయితే ఎవరికి కూడా అది సాధ్యపడదు. ఎలా చూసినా సరే ఇది ఒక గేమ్ చేంజర్ అనడంలో మాత్రం ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ పెట్టుబడులను తీసుకురావడానికి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేశారు అనడంలో కూడా మనం ఎక్కడ సందేహించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రయత్నాలకు ఇక్కడ ప్రధాని మోడీ కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పూర్తిగా సహకరించారు. వీళ్ళందరి సమిష్టి కృషితో ఓ అద్భుతమైన విజయాన్ని ఇక్కడ నిజంగానే ఏపీకి అందించారు. 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విధ్వంసం కానీ కోల్పోయిన నమ్మకం కానీ పెట్టుబడిదారుల విశ్వాసం మళ్ళా సంపాదించుకోవడం అనేది ఇక్కడ అసాధ్యమన్న అభిప్రాయం అప్పట్లో అందరికీ వినిపించింది. జగన్ చేసినటువంటి విధ్వంసాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే ఎవరికైనా సరే రక్తం అనేది మరిగిపోతుంది. సొంత భూమికి సేవ చేద్దామని చెప్పి అమెరికా నుంచి వచ్చినటువంటి అమర్ రాజా పరిశ్రమ పెట్టి అమరాన్ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి గల్లా కుటుంబాన్ని మేమే వెళ్ళిపోమ్మని బ్రతిమాలుతున్నామని చెప్పి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. వాళ్ళు తమ పరిశ్రమ విస్తరణ ఏదైతే ప్రణాళికలు పెట్టుకున్నారో ఆ ప్రణాళికలన్నీ కూడా తెలంగాణకు తీసుకెళ్ళి అక్కడ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదే గనక ఒకవేళ నిజంగా అమర్ రాజా పరిశ్రమ అనే గనక చిత్తూరులో పెట్టి ఉంటే 10,000 మందికి ఇక్కడ ఉపాధి లభించుండేది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉండేది. ఇది ఒకటే మాత్రమే కాదు, పీపీపీల రద్దు గురించి జగన్ చేసిన అరాచకం అనేది ఇక్కడ లూలు మాల్ వరకు కూడా సాగింది. వీరిలో చాలామంది కూడా తాము భవిష్యత్తులో ఆంధ్ర వైపు వచ్చేది లేదని చెప్పి బహిరంగంగానే ప్రకటించారు. పీపీఏలు కానీ అమరావతి ఒప్పందాలను రద్దు చేయడమే కాదు, కేసులు పెడతామని చెప్పి సింగపూర్ అధికారుల్ని బెదిరించడం ద్వారా ఇక్కడ అంతర్జాతీయంగా పెట్టుబడులు పెడదామని వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారు. దావోస్లో ఏపీ గురించి కొంతమంది జోకులు వేసుకునే పరిస్థితి వచ్చిందంటే అలాంటి పరిస్థితి నుంచి ఏపీ ఇప్పుడు ఎంత మెరుగుపడిందని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందుతుందని ఎవరు పెద్దగా నమ్మకం కూడా పెట్టుకోలేదు. కానీ సంక్షోభాలను ఇక్కడ అవకాశాలుగా తీసుకునే అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ తండ్రికి మించిన తనయుడుగా పేరు తెచ్చుకున్నందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ ఆయనకు తోడయ్యారు.
ఇద్దరూ కలిసి నిరంతరం కూడా పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడానికి, వైసీపీ మళ్ళీ అధికారంలో రాదు అని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి మెల్లగా వాళ్ళలో ఒక నమ్మకం పెంచారు. ఏడాది పాటు వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. ఇప్పుడు పాత విషయాలు మర్చిపోయి మళ్ళీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళ ఆసక్తిని గమనించి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ మెల్లగా అందరినీ కూడా ఏపీ వైపు తీసుకొచ్చేలా ఇక్కడ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ ఫలితాలే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. విశాఖలో సునామీ వచ్చిన తర్వాత వేగంగా కోలుకోవడానికి ఇక్కడ చంద్రబాబు ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలుసు. అలాగే 5 సంవత్సరాల సునామీ లాంటి పాలన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగంపై ఒక విశ్వాసం పెంచడానికి కానీ చంద్రబాబు, లోకేష్ అంతకంటే ఎక్కువగా శ్రమించారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంఓయూలు చేసుకొని పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ఎక్కడా కూడా ఇష్టపడలేదు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళినప్పుడు కూడా సరే ₹1 పెట్టుబడికి కూడా వాళ్ళు ఎంఓయూ చేసుకోలేదు. దాన్నే ఆసరాగా చేసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎంతో అవహేళన చేశారు. దావోస్కి వెళ్ళారు, పర్యటనలు చేశారు, ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల అవకాశాల గురించి వాళ్ళు అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ ఆసక్తి ఎవరైతే వ్యక్తం చేశారో వాళ్ళందరినీ కూడా నమ్మించి విస్తరణ ప్రణాళికల్లో ఉన్న పారిశ్రామికవేత్తల్ని వాళ్ళని గుర్తించి నిరంతరం ఫాలో అప్ చేసుకుంటూ వచ్చారు. దాని ఫలితమే ఇప్పుడు విశాఖకు కాగ్నిజెంట్ కానీ, యాక్సెంచర్ కానీ, సిపి వంటి సంస్థలు తమ క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. ఇక టాటా కన్సల్టెంటీ సర్వీస్ను విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఒప్పందంలో ఇది మొదటి అడుగు కూడా పడింది. నారా లోకేష్ టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్తోకి టచ్లోకి వెళ్ళి ఈ క్యాంపస్ను ఏర్పాటు చేసేలా ప్రకటించేలా ఆయన మాట్లాడారు. అందుబాటులో ఉన్న భవనంలోనే వేగంగా ఈ క్యాంపస్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇక శాశ్వత భవనాల నిర్మాణాన్ని కూడా ఈ ఏడాదే ప్రభుత్వం ప్రారంభించబోతుంది. కాగ్నిజెంట్, యాక్సెంచర్లు కూడా తమ కార్యకలాపాలను ముందుగానే ప్రారంభించబోతున్నాయి. తర్వాత తమకు కేటాయించిన స్థలాల్లో పూర్తి స్థాయి భవనాలను నిర్మించుకొని ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్లను కూడా త్వరలోనే విస్తరించబోతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర సేవల రంగానికి పూర్తిగా ఒక కేంద్రంగా మారుతుందనే చెప్పుకోవచ్చు. విశాఖ లాంటి ఒక అందమైన నగరానికి ఇక్కడ సాఫ్ట్వేర్, ఏ హబ్లు కనుక వస్తే అభివృద్ధికి అనేది నిజంగా హద్దే ఉండదు. ఇక రాయలసీమను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అప్పట్లోనే మంచి ఫలితాలను కూడా ఇచ్చాయి. అనంతపురంను ఆటోమొబైల్ హబ్గా మార్చే ప్రయత్నంలో కియా పరిశ్రమలను తీసుకొచ్చారు. శ్రీ సిటీలోని అన్ని రకాల తయారీ రంగ పరిశ్రమలను కూడా కొలువు తీరుతున్నాయి. త్వరలో హుందాయ్ కూడా ప్లాంట్ను ప్రారంభించాలన్న ఆలోచన కూడా చేస్తుంది. ఇక తిరుపతిలో చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్గా ఏర్పాటు చేశారు. కర్నూలునేమో పారిశ్రామిక కారిడార్గా రూపుదిద్దుకుంటుంది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల కేంద్రంగా మారుతుంది. క్వాంటమ్ హబ్ను అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏపీ నలుమూలలా కూడా స్పష్టమైన ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు ముందడుగులు వేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్కున్న అతిపెద్ద దరిద్రమో అవరోధమో తెలియదు కానీ హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీల విధ్వంసక వినాదాలే వీళ్లకు అడ్డంకిగా మారాయి. ప్రజలు పూర్తి స్థాయిలో తరిమిగొట్టినా సరే మమ్మల్ని నమ్మే ఓటర్లు ఇంకా ఉన్నారంటూ వాళ్ళు చేస్తున్న ఏదైతే అత్యంత దారుణమైన కుట్రలు ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలకు అధికారం పోయిన తర్వాత కూడా కంటిన్యూటీ ఉండేలా చేయడం అనేది ఇక్కడ ఆ పార్టీ యొక్క ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు పరిశ్రమలు వస్తుంటే రాకుండా చేయడానికి, అమరావతి నిర్మిస్తుంటే ఆపడానికి చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇక గూగుల్ డేటా సెంటర్పై ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వ్యతిరేక ప్రచారం కనుక చూస్తుంటే ఇక్కడ మనం తినే కంచంలోనే మట్టి పోసుకునే మూర్ఖులు మనకు గుర్తొస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత పాజిటివ్గా స్పందించారో తెలిసి కూడా వాళ్ళు ఇలా వ్యతిరేకంగా స్పందించడాన్ని ఏమనాలో మీకే వదిలేస్తున్నాం. పాజిటివిటీ వస్తుందని చెప్పి ఆ డేటా సెంటర్ తామే తెచ్చామని చెప్పుకునేందుకు కూడా వాళ్ళు వెనుకాడడం లేదు. దానికి అదానికి లింక్ పెడుతున్నారు. గూగుల్ తాము అదాని గ్రూప్తో జాయింట్ వెంచర్గా చేపట్టామని ఎక్కడా కూడా ప్రకటించలేదు. కేవలం గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులో భాగమైనటువంటి ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ పనులను ఇక్కడ అదాని గ్రూప్కి కట్టబెట్టారు. దాని అర్థం ఇక్కడ భాగస్వామ్యమైనట్టు కాదు, కాంట్రాక్టర్గా మాత్రమే పనిచేస్తుంది. అమరావతిలో నిర్మాణాలను ఆపడానికి, నిధులు రాకుండా చేయడానికి ఇక్కడ ఆ పార్టీ అండ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే కనుక బయటికి తెలిసినవి
కొన్నే అని చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన నిర్వాకాల గురించి బయటకు వస్తే చాలామంది నిజంగా ఆశ్చర్యపోతారు. సొంత రాజధానిపై ఇప్పటికీ కూడా కుట్రలు చేస్తున్నారు. ఏపీకి పరిశ్రమలు వస్తే, ఏపీకి రాజధాని సమకూరితే నిజంగా చెప్పండి ఎవరు బాగుపడతారు? చంద్రబాబు నాయుడు బాగుపడతారా? ఆయన సామాజిక వర్గం బాగుపడుతుందా? రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. మన పిల్లల మంచికి విద్యావకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చదువులు కాగానే ఎక్కడెక్కడికో పోయే అవకాశం ఉండదు. మంచి వైట్ కాలర్ జాబ్స్ మన రాష్ట్రంలోనే కాలర్ ఎగిలేసుకునేలాగా ఉంటాయి. కానీ ప్రజల్ని ఒక ఓటు బ్యాంకుగానే చూసేటువంటి కొన్ని పార్టీలకు ఇదంతా పట్టదు. ఎప్పటికప్పుడు రాష్ట్రానికి నష్టం చేద్దామా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ప్రజల్ని, పెట్టుబడిదారుల్ని భయపెడదామా అన్న ఆలోచనల వరకే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారిని లెక్క చేయకుండా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అయినా సరే ముందుకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. రాష్ట్రంపై వాళ్ళు చేసే కుట్రలు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సి ఉంది. రాను రాను వాళ్ళ గురించి ప్రజలకు తెలిసేలా చేసి వాళ్ళని గనక ఎంత దూరం చేస్తే రాష్ట్రం అంత బాగుపడుతుందని అర్థమయ్యేలా ఇక్కడ ప్రజలకు చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే సరే ఏపీకి నిజంగా పూర్తి స్థాయిలో ప్రశాంతత లభిస్తుంది. ఈ వీడియో పైన మీరేమంటారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.